ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే ముస్లిం వర్గాలను ఆకట్టుకునేందుకు అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా తమ సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన ముస్లిం వర్గాలు చేజారకుండా సమాజ్వాదీ పార్టీ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసుకోగా భాజపా వైపు మైనార్టీలు వెళ్లకుండా కాంగ్రెస్ అఖిలేష్తో జట్టు కట్టింది. ముస్లింల మద్దతు కోసం భాజపా కూడా తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో అనుకోకుండానే ముస్లిం అభ్యర్థుల మధ్య ఓట్లు చీలిపోయి భాజపాకు మేలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ముజఫర్ నగర్ అల్లర్లు సహా అఖిలేష్ హయాంలో 5 ఏళ్లలో జరిగిన మత ఘర్షణల కారణంగా ఉత్తరప్రదేశ్లో ప్రభుత్వంపై ముస్లిం వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. దీని ప్రభావం నుంచి ముస్లింల ఓట్లు ఇతర పార్టీల వైపు మళ్లకుండా కాపాడుకునేందుకు అధికార పార్టీ చేయని ప్రయత్నమంటూ లేదు. యూపీలో విజయానికి ముస్లింల ఓటు అత్యంత కీలకమని గుర్తించిన దాదాపు అన్ని పార్టీలు ఎన్నికల ప్రణాళికలో పలు ఆకర్షక పథకాలతో మైనార్టీలను ఆకట్టుకునేందుకు యత్నిస్తున్నాయి. భాజపా కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. అయితే మొదటి నుంచి హిందూత్వ అజెండాతో ముందుకు సాగడం, ఎన్నికల ప్రణాళికలో రామ్ మందిర నిర్మాణం అంశం చేర్చడంతో ముస్లింలు ఎక్కడ దూరమవుతారోనని చిన్న సందేహం ఉండేది. దీనికి తోడు కొన్ని నియోజకవర్గాల్లో ముస్లింల అభ్యర్థులు తమకు ఆశించిన చోట భాజపా తరపున సీటు దొరక్క తిరుగుబాటు జెండా ఎగరవేశారు. ముస్లిం అభ్యర్థులు ఎక్కువగా పోటీకి దిగుతున్న ఇలాంటి నియోజకవర్గాల్లో వారి మధ్య ఓట్లు చీలి అంతిమంగా భాజపాకే లబ్ధి చేకూరే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముస్లిం అభ్యర్థులకు బీఎస్పీ అధికంగా 97 నియోజకవర్గాలు కేటాయించగా మైనార్టీ వర్గానికి తాము పూర్తి అండగా నిలుస్తామని సమాజ్వాదీ కాంగ్రెస్ కూటమి హామీ ఇస్తోంది. ఎంఐఎం కూడా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని పోటీకి నిలిపింది. గత రికార్డులను పరిశీలిస్తే ముస్లింల ఓట్ల విభజనతో ఖచ్చితంగా భాజపాకే లబ్ధి కలుగుతుందని స్పష్టమవుతోంది. 2012 శాసనసభ ఎన్నికల్లో అంతర్గత విభజన కారణంగా కనీసం 26 స్థానాల్లో ముస్లిం అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. వీటిలో చాలా చోట్ల ఓట్ల అంతరం చాలా స్వల్పం. సహరాన్పూర్ జిల్లాలోని నకౌర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్, సమాజ్వాదీకి చెందిన ఫిరోజ్ అఫ్తాబ్ మధ్య ముస్లింల ఓట్లు చీలిపోయి చివరికి భాజపా అభ్యర్థి ధరంసింగ్ సైని విజయం సాధించారు. ముజఫర్ నగర్ అల్లర్లలో ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొన్న భాజపా అభ్యర్థి సురేష్ రాణా కూడా తన భవన్ నియోజకవర్గంలో కేవలం 265 ఓట్ల తేడాతో అనూహ్యంగా గట్టెక్కారు. ఇక్కడ ఆర్ఎల్డీ బీఎస్పీ అభ్యర్థులు అష్రాఫ్ అలీ ఖాన్, అబ్దుల్ వారిస్ మధ్య ఓట్లు చీలి భాజపాకు మేలు జరిగింది. ముస్లిం అభ్యర్థుల మధ్య ఓట్ల విభజనతోనే భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీకాంత్ బాజ్పేయి మీరట్ స్థానంలో గెలిచారు. సహరన్పూర్ నగరం, కైరానా, బిజ్నూర్, నూర్పూర్, దక్షిణ మీరట్, సికిందరాబాద్, ఫిరోజాబాద్, దక్షిణ ఆగ్రా నియోజకవర్గాల్లో భాజపా, గాంగోలో కాంగ్రెస్, అస్మోలీలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు ముస్లిం అభ్యర్థుల మధ్య ఓట్ల విభజనతోనే అధికారంలోకొచ్చారు. ఈసారి కూడా ముస్లిం ఓట్లు చీలిపోయి భాజపాకు లబ్ధి చేకూరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్వార్ నియోజకవర్గంలో ముస్లిం అభ్యర్థుల మధ్య ఈసారి ఆసక్తికర పోరు నెలకొంది. కాంగ్రెస్ నుంచి ఇటీవలే బీఎస్పీ గూటికి చేరిన సిట్టింగ్ ఎమ్మెల్యే నవాబ్ కజీం అలీ, సమాజ్వాదీ సీనియర్ నేత అజాం ఖాన్ కుమారుడు అబ్దుల్లా ఆజం స్వార్లో పోటీ పడుతున్నారు. వీరిద్దరి మధ్య సుదీర్ఘకాలంగా పోటీ ఉన్నందున ఓట్ల విభజన జరుగుతుందని భాజపా ఆశిస్తోంది. ఇక్కడ భాజపా తరపున లక్ష్మీ సైని పోటీ పడుతున్నారు. మీరట్ దక్షిణ నియోజకవర్గంలోనూ బీఎస్పీ అభ్యర్థి యాకూబ్ ఖురేషీ, ఎస్పీ కాంగ్రెస్ కూటమి అభ్యర్థి ఆజాద్ సైఫీ పోటీ పడుతుండగా ముస్లిం ఓట్లపైనే ఆధారపడి ఇక్కడ భాజపా తమ అభ్యర్థి సోమేంద్ర తోమర్ను బరిలో దించింది. హిందుత్వవాదిగా ముద్రపడిన భాజపా అభ్యర్థి సంజీవ్ రాజా అలీగఢ్ నగర నియోజకవర్గం నుంచి బరిలోకి దిగగా ఇక్కడ బీఎస్పీ ఆరిఫ్ అబ్బాసీ సమాజ్వాదీ సిట్టింగ్ ఎమ్మెల్యే జాఫర్ ఆలంలను నిలబెట్టింది. దక్షిణ ఆగ్రా, ఫిరోజాబాద్, లోనీ, బదౌన్, కాన్పూర్ కంటోన్మెంట్, ఖలీలాబాద్, లక్నో పశ్చిమ నియోజకవర్గాల్లోనూ 3 చొప్పున ముస్లిం అభ్యర్థులు బరిలో ఉండగా ఇక్కడ ఓట్ల విభజన భాజపాకు అనుకూలంగా ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.